అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పిజి రఘురంజిత్. వీడియో ఎందుకు లేట్ అయిందంటే నిన్న వైకుంఠ ఏకాదశి, మనం మామూలుగా ఉపవాసం ఉంటాం. సో నేను ఆ రోజు పాలిటిక్స్ టచ్ అయ్యాను. నార్మల్గా రాజకీయాలు కానీ మెటీరియలిస్టిక్ డిజైర్స్కి నేను వాటికి దూరంగా ఉంటాను. దేనికైనా మెటీరియలిస్టిక్ లైఫ్కి దూరంగా ఉంటాను. ఫుడ్ నుంచి దేని తీసుకున్నాను. ఈరోజు ద్వాదశి, సో దేవుడికి శుభ్రంగా పూజ చేసుకున్నాం. మాట్లాడదాం. మళ్ళీ మన ఆంధ్ర పోడ్కాస్ట్లో తనకున్న అలవాటు ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా చెప్పిందని నెగిటివ్గా చూపించే ప్రయత్నం. ఇప్పుడు ప్రశ్న వేరే రకంగా ఉంటాడు. ప్రశ్న అన్నవాడు డైరెక్ట్ ఫేక్ న్యూస్ పెడతాడు. సో దాన్ని డీబంక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇతను చేసేది ఎలా ఉంటుందా అంటే, పవన్ కళ్యాణ్ ఒక ఉద్దేశంతో చెప్తే ఆ ఉద్దేశాన్ని మార్చేస్తాడు కంప్లీట్గా. 2 వీడియోలు చేశాడు అలా. 2 వీడియోలు చేశాడు అలాగా. ఓకేనా? 2 వీడియోలు కుదిరితే 2 వీడియోలకి కౌంటర్ ఇస్తా. టైం ఎక్కువ తీసుకునేలాగా ఉంటే ఒక వీడియోకి మాత్రమే కౌంట్ చేస్తా. సరే, వీడియోలోకి వెళ్దాం. Welcome to Andhra Podcaster, where Andhra we discuss Podcaster. questions, perspectives and possibilities focused on development of Andhra. చెప్పు. Honorable DCM పవన్ కళ్యాణ్ గారు, సార్ మీకు ఒక ఇండస్ట్రీతో ఎలా మాట్లాడాలో తెలుసా? ఒక ఇండస్ట్రీ బాడీ అవ్వచ్చు, వాళ్ళ కన్సర్న్స్ ని గవర్నమెంట్ తో వాళ్ళు డిస్కస్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళతో ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలి, ఎవరెవరితో మాట్లాడాలి అన్నది మీకు తెలుసా? తెలిస్తే మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తారా? ఫ్రెండ్స్, ఐ షో యు క్లిప్పింగ్. గేమ్ చేంజర్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు చేసిన రిమార్క్స్ చూడండి. ఐ కామెంట్ ఆన్ దట్. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వాళ్ళు మనకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకునే వాళ్ళే మాట్లాడాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడాలి. సార్ మీరు చెప్పేది ఎంత ఇల్లాజికల్ అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు విన్నారు కదా? అందులో తప్పేమన్నా ఉందా అంటే, సినిమాలు తీసేవాడికే మా బాధలు మా కష్టాలు అర్థమవుద్ది, సో వాళ్ళే మాట్లాడడానికి అర్హులు. ఇది లైన్ అండర్ చేసుకోండి. ఎందుకంటే దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ మనకి తెలియాలంటే సినిమా తీయడం రావాలి నీకు, లేదా నువ్వు మాట్లాడడానికి లేదు అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. దాన్ని ఇల్లాజికల్ అంటున్నాడు. అసలు ఏమి ఇల్లాజికల్ మాట్లాడదాం. ప్రకారం ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ కదా. ఇప్పుడు ఆయన ఎన్ని సక్సెస్ఫుల్ గా ఎన్ని స్కూల్స్ అండ్ కాలేజ్ రన్ చేశారని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఆయన మినిస్టర్ ఉన్నారు. ఆయన చదువుకున్నాడు కదా, ఆయన ఎంబీఏ చేశాడు. ఇప్పుడు ఎన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ని రన్ చేయడం అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్కి స్కూల్స్కి రన్ చేయడం రావాలా? ప్రధానమంత్రికి ఏం రావాలి నువ్వు చెప్పుకొని? ఇరిగేషన్ మంత్రికి ఏం రావాలి? పూడికలు తీయడం రావాలా? అంటే దాని ఏమంటారు, టూల్స్ తీసుకుని రైతులు చేస్తారు చూసి వాళ్ళు పూడికలు తీయడం రావాలా? ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? బుర్ర ఉందా? ఇది ఉందా? ఇది పనిచేస్తుందిగా. గోల్డ్ మెడలిస్ట్ ఎవడిచ్చాడు అని కొట్టాలి ఫస్ట్. టెక్నాలజీ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అని సెటప్ చేసి వాటిని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తా, గ్లోబల్ గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తా, దాని సాధక బాధకాలు తెలుసుకొని ఆయన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గా ఉంటున్నారు. అంటే అవన్నీ చేస్తేనే చేయాలి. అంటే ముఖ్యమంత్రి ఏం చేద్దామో నువ్వు చెప్పేయి. ఓకేనా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ ఎలా తెలుసు? ఏదైనా కోర్స్ చేశాడా? సర్టిఫికేషన్ కోర్స్ ఏమైనా ప్లాన్ చేశాడా? ఎలా తెలుసు? హౌ? కొడాలని సివిల్ సప్లైస్ ఇచ్చారు కదా మీ ప్రభుత్వం. కొడాలానికి ఎలా తెలుసు సివిల్ సప్లైస్? ఆయన ఏమన్నా వ్యవసాయం చేశాడా? ఎలా తెలుసు? మన అమ్మటి రాంబాబు అన్న, డార్లింగ్ అమ్మటి రాంబాబు అన్న ఉన్నాడు కదా, మా అన్న ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన పోటీలు తీశాడు ఎప్పుడైనా వెళ్ళి? లాజిక్ లేదు. ఆయన చెప్పింది ఏంటి? సాధక బాధకాలు తెలిసిన వాడే దీని గురించి మాట్లాడాలన్నాడు. నువ్వేమంటున్నావు? ఎందుకు నీకు ఈ దిక్కుమాలిన వీడియోలు చేస్తాను కూర్చోబెట్టి? ఎవరు చెప్తున్నారు సార్? అసలు మీకు రీజనింగ్ లాజిక్ మీరు సొంతగా ఆలోచిస్తున్నారా, లేకపోతే మీ అడ్వైజరీ బాడీ ఇట్లా మీకు అడ్వైస్ చేస్తున్నారు? అంటే మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి మీకు వర్కౌట్ అయ్యే లాజిక్ మీరు ఫ్రేమ్ చేసుకుంటారా? టీడీపీ సైడ్ కాదు, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. పవన్ కళ్యాణ్ చూస్తున్నాడా? శాఖ బుద్ధి ఉందా నీకు? సినిమాటోగ్రఫర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఇతన్ని తిట్టలేము, కంట్రోల్ చేసుకుంటున్నా. దయచేసి సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకోండి. ఇతను అమర్యాద ఏం మాట్లాడాల, తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నాడు, అమాయకత్వంతో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ శాఖ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మంత్రి. పవన్ కళ్యాణ్ గారికి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిగ్రీలు సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడింది దేనికి మాట్లాడాడు? దాని సాధక బాధకాలు మీకు అర్థమైతే, అంటే ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్, నీకు అది అలా అర్థమైతే మాత్రమే దాని గురించి మాట్లాడాలన్నాడు. దీంట్లో తప్పే ఉంది. సినిమా అనేది సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. ఏది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది బయటికి
సజ్జల రామకృష్ణారెడ్డిది ఉందిగా మీ పార్టీ ఫారెస్ట్ యాక్ట్ కడపలో. మాట్లాడు, దమ్ముందా? మరి మీరు చెప్పిన లాజిక్ ప్రకారం లోకేష్ గారు అబ్సల్యూట్లీ మిస్ఫిట్. ఆయన ఫైర్ చేసేలా మినిస్టర్ గా ఏం లాజిక్ సార్ ఇది? ఆ లెక్కనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఫైర్ చేసేయాలి కదా. నాన్న అధికారాన్ని అంతా అడ్డు పెట్టుకుని ఏమేం చేసాడో తెలుసు అందరికీ, ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ అరే ఫైర్ కాదురా, ఫైర్ అంటే ఏ ఫైర్ అంటే బయటికి నీ ఐటీ తొక్కలో నాలెడ్జ్ని నువ్వు అడ్మినిస్ట్రేటివ్కి వాడదని చెప్పాను నీకు. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ వేరు, ఐటీ స్కిల్స్ వేరు. ఫైర్ చేయడం ఏంటి? ఫైర్ డెమోక్రసీలో ఫైర్ చేస్తాడు ఎవడైనా. అడ్మినిస్ట్రేషన్ వేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వేరు. నువ్వు రెండింటిని కలపకు. నువ్వు ఏదో పీడబ్ల్యూసీలో జాబ్ చేసి నేను చెప్పుకుంటున్నావు, ఆ తొక్కలో స్కిల్స్ తీసుకెళ్ళి గవర్నమెంట్లో పెట్టావనుకో పోతాం, ఓకేనా? వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలా సార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, ఇది ఇంపార్టెంట్. మా అయితే నిర్మాతలు రండి, ఒక గ్రేట్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మనకు నమస్కారాలు పెట్టాలి సార్ హీరోస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో తెలుసా? గతంలో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, నాని అంటున్నా, ఆయన మిగతా హీరోస్ మహేష్ బాబు గారు వీళ్ళందరూ వచ్చి మీరు మాకు చేయాలి సార్, మాకు చేయాల్సిన దండాలు పెట్టి అడిగారు చూసారా? దాన్ని మీరు అలా చేయాల్సిన పని లేదు. సినిమా హీరోలు ఎందుకు రావాలి? సినిమా హీరోలు రాకండి. మీకున్న రెస్పెక్ట్ నేను ఇచ్చేస్తాను, మీకున్న మర్యాద నాకు అది. మీరు ఎంతో కష్టపడతారు, గతంలో లాగా మీరు రాకండి. ఇది పవన్ కళ్యాణ్ చెప్పింది. దీన్ని మనోడు ఎంత కన్వీనియంట్గా ట్విస్ట్ చేస్తారో చూడండి. ఇప్పుడు ఉంటుంది ఇక్కడ, ఇది గట్టిగా ఉంటుంది. ఇది చూడండి, మీరు ఖచ్చితంగా చూడాలి మీరు. ఇది పనేంటి అని చెప్పేసి అంటారు కదా, హీరోస్ రాకూడదా? హీరోస్ అనే వాళ్ళు ఆర్టిస్టులే కదా, ఆర్టిస్ట్ అనే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో భాగమే కదా. నీలాంటి చెత్తనా కొడుకులే బ్రిటిషర్స్లో చాలామంది బ్రాహ్మణులకి శూద్రులకి ఉన్న వైరాలు పెట్టేశారు. అది డిస్క్రిమినేషన్ కాదు యాక్చువల్గా, అది రెస్పాన్సిబిలిటీ. శూద్రుడు అదే చేయాలి, వైశ్యుడు ఇదే చేయాలి, క్షత్రుడు ఇదే చేయాలి, బ్రాహ్మణుడు ఇదే చేయాలి అన్నది అదొక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? రాకూడదన్నాడా? నువ్వెవరు రావడానికి అన్నాడా? మీరు వచ్చే అవసరం లేదు, మేము మీకు ఇచ్చే మర్యాద. మీరు వచ్చి నా ఇట్లా చేతులు కట్టుకుని నన్ను అడగండి అన్నాడు. ఈ రోజుకి అది ఇచ్చే రెస్పెక్ట్. నీకు తెలియని ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే, సినిమా అభిమానులు ఏం చేస్తారంటే, మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా కలిసి సార్ మీరు మాకు టికెట్ రేట్స్ ఇవ్వండి, దండాలు పెట్టడం చేశారనుకో, దాన్ని ట్రోల్ మెటీరియల్గా వాడేస్తారు. అనవసరమైన రక్కస్ క్రియేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకు? ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ గారికి, నారా లోకేష్ గారికి, బాలయ్య బాబు గారికి కొంచెం గ్యాప్ ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు, ఏముందో అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ విషయాలు అవన్నీ మనం మాట్లాడకూడదు, కానీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి చేతులు కట్టుకుని అడిగితే టీడీపీ వాళ్ళు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారిని వ్యతిరేకిస్తారో, మీ టికెట్ రేట్లు కావాలన్నా మా కాళ్ళ దగ్గరికి రావాలి అంటారు కదా, జరుగుతున్నాయి కదా. అది తప్పించడానికి పవన్ కళ్యాణ్ మీరు రాకండి, మీ గౌరవాన్ని నేను తగ్గించను, మీ గౌరవాన్ని మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, మీరు రాకండి. ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్లు ఆల్ రండి, మనం మాట్లాడదాం. సినిమా టికెట్ రేట్స్ ఎందుకు పెంచుతాం మనం మాట్లాడుకుందాం, తప్ప ఇలా కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మనోడు కన్వీనియంట్గా ట్విస్ట్ చేస్తాడు అనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ గవర్నమెంట్ తో డిస్కస్ చేయాలి అంటే ఫ్రమ్ ద ఇండస్ట్రీ సైడ్ వాళ్ళకి రైట్ లేదా? ఇప్పుడు మహేష్ బాబు గారు రైట్ లేదని పవన్ కళ్యాణ్ అన్నాడా? హరహర మహాదేవ శంభో శంకర, బూతులు చెట్టకుండా నన్ను కాపాడుతాను, రాకూడదని రైట్ లేదని పవన్ కళ్యాణ్ అన్నాడా? ఆ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీకు వినిపించే నేను మాట్లాడుతాను కదా, సబ్స్క్రైబర్స్ చెప్పండి దేంతో కొట్టాలి అంటే వాళ్ళకి మర్యాద బొక్క కదా. కానీ ఇతను అమర్యాదగా మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారిని, సో నేను కూడా మాట్లాడను. ఆయన హీరో, ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఆయనకు ఒక థియేటర్స్ కూడా. ఇప్పుడు ఆయన హీరో కాబట్టి ఇండస్ట్రీతో గవర్నమెంట్ తో ఆయన మాట్లాడడానికి ఆయన ఎంట్రీ లేదా? లేదా ఆయన ఎంట్రీ లేదన్నాడా? ఎంట్రీ లేదన్నా అవసరం లేదన్నాడా? బూతులు మాట్లాడకూడదు, ఓకేనా? ఎంట్రీ లేదన్నాడా? రావద్దన్నాడా మర్యాదపూర్వకంగా? ఛానల్ సైడ్ ఉన్నారు కాబట్టి ఆయనకి ఎంట్రీ ఉంటుందా? సో వై ఆర్ యు బీయింగ్ సో డివిజివ్? అంటే ఇండస్ట్రీ డివిజివ్ ఎక్కడ? ఎవరు డివిజివ్ అన్నాడా? దాన్ని హార్మోని అంటారా? అరే నీకు సార్ మీకు ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ తెలుసుగా మీకు? డివిజివ్ అంటే ఏంటి? మీ జగన్మోహన్ రెడ్డి చేసింది సినిమా ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి అడ్డాలు తెచ్చేసాడు, గ్యాప్ తెచ్చేసాడు. ఇది డివిజివ్, ఇది హార్మోని. ఇంగ్లీష్ నేర్చుకోండి ప్లీజ్, నేర్చుకుని సావండి అని పోయా.
గవర్నమెంట్ అనేది ఇండస్ట్రీ సైడ్ నుంచి ఇండస్ట్రీలో ఉండే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకుంటా వాళ్ళ కన్సర్న్స్ ని, వాళ్ళ సాధక బాధకాలని తెలుసుకోవడానికి అందరినీ ఇంక్లూజివ్ గా చేసుకొని వెళ్ళాలి. కానీ వీళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు అని అలాగా కాన్ఫ్లిక్ట్స్ పెట్టే రూపంలో పెట్టకూడదు సార్. ఇది మీరు తిరుమల లడ్డు ఇష్యూలో మీరు ఎట్లయితే మీ బిహేవియర్ డెమాన్స్ట్రేట్ చేశారో అప్రోచ్, ఇదిగో ముస్లిమ్స్ అలా ఉంటారు మనం ఎందుకు ఇలా ఉండవు అని చెప్పేసి కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ చేయడం చూసారు సార్. చెప్పు తెగిపోయేలా కొడతామని తిట్టాలనున్నా తిట్టలేకపోతున్నారు బాబు. నేను దయచేసి అర్థం చేసుకో. కమ్యూనల్ రియాక్ట్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ముస్లిమ్స్ మీ హిందువులను నేను నరికేస్తా 20 నిమిషాలు టైం ఇస్తే పోలీసులు దూరంగా ఉండడం చెప్పడం నీ రియాక్ట్స్. ముస్లిమ్స్ని చూసి మీరు నేర్చుకోండి అని అంటే రియాక్ట్స్ ఎట్లా అవుద్దది? ఏం చదివావు నువ్వు? నిజంగా గోల్డ్ మెడలిస్టా ఏదన్నా సిల్వర్, స్టీల్ మెడలిస్టా, అల్యూమినియం మెడల్ ఇచ్చారు నీకు? చదువుకున్నావు నిజంగానే? కమ్యూనల్ రియాక్ట్స్గా క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ నువ్వు చూపి. నేను జనసేన రైట్ ఛాలెంజ్ రా చూపి. పవన్ కళ్యాణ్ ఒక మతాన్ని నిందిస్తూ ఇప్పటిదాకా చేసిన స్టేట్మెంట్స్లో ఒక మతాన్ని నిందిస్తూ కమ్యూనల్ రియాక్ట్స్ క్రియేట్ చేస్తుంటే నేను జనసేన పార్టీ వదిలేస్తాను. పక్కా మాట్లాడి జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను, స్పిరిచువాలిటీ గురించి నా యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటా తప్ప పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను మాట్లాడను. ఒక కమ్యూనల్ రియాక్ట్ నాకు చూపిలేదంటే నీకు ఒప్పుకునే దమ్ముందా? యూట్యూబ్ ఛానల్ మూసుకుని వెళ్ళిపోతావా? ఆంధ్ర పాడ్కాస్ట్ ఉందా? చేయి నీకు దమ్ముంటే. చూసారా డివిజివ్ యాటిట్యూడ్ తో ఇక్కడ అదే కనిపిస్తుంది సార్. ఏ డివిజివ్ యాటిట్యూడ్? చెప్పుతో కొట్టేవాళ్ళక మీ సెక్యులరిజం కుక్కలు ఎక్కువైపోయి మా కష్టాలు వచ్చినాయి ఈరోజు అని అనాలని ఉంది. నిన్న రా అనలేను, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఉంది. నువ్వు అలా మాట్లాడట్లా. నువ్వు దయచేసి హిందూయిజం దగ్గర వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కమ్యూనల్ రియాక్ట్ అని చేస్తే నేను టంగ్ స్లిప్ అయిపోతా. ప్లీజ్ అర్థం చేసుకో, ఓకేనా? దాని గురించి తక్కువ చేసి మాట్లాడకు. పవన్ కళ్యాణ్, మోడీ గారో, యోగినో, ఇంకొకళ్ళో వాళ్ళు వేరే మతాలని తిట్టట్లేదు. వాళ్ళు ఎప్పుడు వేరే మతాలని తిట్టలేదు. ఒక్క మతాన్ని వాళ్ళు నిందించి వాళ్ళు మాట్లాడలేదు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే వాళ్ళ గురించి మాట్లాడండి. ముస్లిమ్స్ మేమందరం ఒకటే అని చెప్పి హిందువుల్ని నరికేస్తా ఉన్నప్పుడు నీకు రాలా? కలకత్తాలో రామనవమికి రాళ్ళు ఇసిరేస్తే మీకు రాలా? అది కమ్యూనల్ రియాక్ట్స్ కాదు. ఏమ్మా ఆయన సెక్యులరిజం అవన్నీ ఇదే కమ్యూనల్ రియాక్ట్స్ కదా. దయచేసి ప్రశ్న వస్తున్నాడంటే మాట్లాడదాం అతని గురించి. బట్ ఇతను నాకు ఫోకస్ అయిపోయాడు, అతను అవుట్ ఫోకస్ అయిపోయాడు. కానీ ఇతను నాకు ఫోకస్ అయ్యాడు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆయన ఒక ఉద్దేశంతో చెప్పి దాన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేయకండి. ఆంధ్ర పాడ్కాస్టర్ గారు, విజయరెడ్డి గారు, మీ రెడ్డి కులగజ్జితో మీరు జగన్కి సపోర్ట్ చేయండి. నేను కాదనట్లా. మీరు రెడ్డి కులగజ్జితో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి, అది తప్పేం కాదు. అది న్యూట్రల్ అని చెప్పుకోకు. పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టాలని చెప్పి న్యూట్రల్ ఎజెండా నేను ఎత్తినేసుకుని వెళ్ళావనుకో, మాలాంటి వాళ్ళు ఏ ఎజెండా వేసుకునే వాళ్ళో మాకు కూడా తెలుసు, ఓకేనా? సో దయచేసి నీకు దమ్ముంటే, నేను కొత్తలో దమ్ముంటే పవన్ కళ్యాణ్ కమ్యూనల్ రియాక్ట్స్ క్రియేట్ చేశాడు, డివిజివ్గా బిహేవ్ చేశాడని నీకు గుద్దలో దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. ఇంకో వీడియో చేయి. పవన్ కళ్యాణ్ గారు డివిజివ్గా 10 ఏళ్ళుగా ఏమేం చేశాడు మొత్తం నా దగ్గర నా ముందు పెట్టు. ప్రతి మాటకి నేను సమాధానం ఇస్తా. అది ఒకవేళ డివిజివ్ అని తెలిస్తే నా యూట్యూబ్ ఛానల్ మూసుకుని వెళ్ళిపోతా. నీకు ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేకపోతే మీ వైసీపీ మూసుకుని వెళ్ళిపోమని చెప్పి నువ్వు జగన్కి చెప్పాలి, ఓకేనా? నీకు వీడియోలో చెప్పు, నువ్వు డైరెక్ట్ కలిసి చెప్పకు. నీకు అపాయింట్మెంట్ కూడా ఉండదులే, అది వేరే విషయం. కానీ నువ్వు నీ వీడియోలో నువ్వు చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, నువ్వు వెళ్ళిపో రాజకీయాల నుంచి చెప్పు, ఓకేనా? ఇది ఒప్పందం, ఇది అగ్రిమెంటు. కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. జై జనసేన, జై హింద్.